శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ ముందు ఉన్న 3 వారాహిమాత అవతారాలలో ఒకటి తాకు. నువ్వు వినాలి అనుకుంటున్న గుడ్ న్యూస్ తక్షణమే వింటావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. మన బాబాగారిని మనసులో స్మరించుకుని మీకు నచ్చిన వారాహి అమ్మవారిని తాకండి. మీ సమస్యకు గల పరిష్కారం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డ, ఎవరైతే మొదటిగా వారాహి అమ్మవారిని తాకారో తల్లి, నీ మనసు నిండుగా, నీ ముఖంలో సంతోషం కలిగేలా మంచిగా ఒక 2 నిమిషాలు కేటాయించి విను తల్లి. నేను చెప్పింది విన్నావంటే కొద్దిసేపట్లోనే నీ ముఖంలో ఆనందం కలుగుతుంది. నీకు అన్ని విషయాలు కూడా నీ బాధ్యత తీసుకుంటున్నాను కదా. నువ్వు కోరింది జరగకుండా నీకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే విసిగి చెందిపోయి ఉన్నావు. నిన్ను కష్టాలు చుట్టుముట్టి ఉన్న నీ సమస్యల నుంచి కాపాడేందుకు నీ బాబా తండ్రిని నేను వచ్చానమ్మా. అంతేకాకుండా కలియుగ దైవమైనటువంటి వారాహి అమ్మవారి కూడా నీకు తోడుగా ఉన్నారు. ఇక మీద నీ జీవితంలో కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెప్తాను విను తల్లి. నేను చెప్పేది విని ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు బిడ్డ, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. ఆశ పెద్దది దొరకాలంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. కానీ ఓటమి, మోసం ఇలా నిన్ను వెంబడిస్తున్నాయని బాధపడి, భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంజ వేయవద్దు. మార్పు కావాలంటే కొన్నింటి దాటి వస్తేనే విజయం అందుకుంటావమ్మా. కష్టాలను, మోసాలను జరిగే పరిస్థితులు చూసి ఇక జీవితంలో నాకు మంచి రాదా అని నువ్వు అవమానపడవద్దు. మంచి కాలం నీకు ఆరంభమైంది బిడ్డ. నువ్వు ఎప్పుడైతే వారాహి అమ్మను తాకావో, నువ్వు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే నిన్ను విడిచి వెళ్ళిపోతుందమ్మా. నీ కష్టాలన్నీ దాటి తట్టుకుని నిలబడితేనే జీవితం బిడ్డ. కష్టాలను, బాధలను అన్నిటిని కూడా దాటి తీరాల్సిందే. ఎప్పటి వరకు కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతున్నాయి తల్లి. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. నువ్వు గెలవాలంటే ఏం చేయాలో తెలుసా తల్లి? నీ వల్ల ఏదీ కాదని అనుకుంటున్నావు కదా, వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఓర్వలేక కొంతమంది నీపై ద్వేషాన్ని చూపిస్తారు. అలాంటప్పుడు నీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండు బిడ్డ. నీ కోపం నిన్ను ఎంతకైనా దిగజారుస్తుంది కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారని అనుకుంటే వారికి దూరంగా ఉండు. వారి నిన్ను వెతుక్కుంటూ వచ్చేటటువంటి సందర్భం నీ బాబాని నేను కల్పిస్తానమ్మా. గొప్పగా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి. రోజులన్నీ మారుతాయి. అందరూ ఒకేలా ఉంటారని నువ్వు అనుకోవద్దు తల్లి. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి బిడ్డ. అటువంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి. నీకు బాధ అనిపించినా, అవమానం అనిపించినా కన్నీరు మాత్రం అస్సలు బయటికి రానివ్వదు తల్లి. ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ బాబాను తలుచుకుని ఎదగాలని, జీవితంలో స్థిరపడాలని పట్టుదలతో ఉండమ్మా. అప్పుడు నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు.
మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా గెలిచినప్పుడు చాలా అనుకువగా ఉండాలి తల్లి. నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు బాధలనేవి అస్సలు ఉండవు బిడ్డ. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు సమస్యలనేవి రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇక నిన్ను ఎవరు కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తాను. ఎవరైతే నీకు ఇష్టం ఉంటారో, ఎవరైతే నీకు నచ్చుతారో వాళ్ళతో సంతోషంగా ఉండమ్మా. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరైతే నేను ఇబ్బందిగా ఉంటుందో వారి నుంచి సంతోషంగా దూరం అయిపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు బిడ్డ. నిజానికి ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరు ఏమీ చేయలేరు తల్లి. ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అనే దిగులనేది అస్సలు పెట్టుకోవద్దు బిడ్డ. నీకు చిక్కులు కలిగించే విషయాలు, బాధ పెట్టే విషయాలు నీ దరికి చేరనివ్వనమ్మా. నా మీద నమ్మకంతో ఉన్న నీకు అన్ని ప్రార్థనలు కూడా నెరవేరుస్తాను తల్లి. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది. ఇక నీకంతా కూడా సుఖంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారం అవుతుంది బిడ్డ. కాబట్టి నేను చెప్పిన మాటలను గుర్తించుకుని పాటించి నా మీద నమ్మకంతో ఉండు. అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది బిడ్డ. తల్లి, ఇక ఎలాంటి ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా అని మన బాబాగారైతే 1వ నెంబరు వారాహి మాతను తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం అందించారండి. మరి 2వ నెంబర్ వారాహి అమ్మవారిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. మీ వాళ్ళతో ఇన్ని రోజులు కూడా కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే మీ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ శక్తి సామర్థ్యాలు ఏంటనేది నాకు తెలుసు బిడ్డ. కాకపోతే ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? అందుకని నిరాశపడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేసావు బిడ్డ. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ విధంగా నీ జీవితం అంతా కూడా మసులుకో. మొదట నిన్ను నువ్వు నమ్ముకో బిడ్డ. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు. ఎలా అంటే, నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అంటూ అనుమానంతో ఆ పనిని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పనిని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుందో చెప్పు? అపజయం పాలై నిన్ను నిరాశకు గురిచేస్తుంది బిడ్డ. నీపై నీకున్న నమ్మకం అసలే నీకు లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది బిడ్డ. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ మరీ నీకు చెప్తూనే ఉన్నానమ్మా. నిజమే, నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురిచేస్తూ ఉన్నారు. నీ గురించి, నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావని వెనక్కి లాగేవారు మరికొందరు ఉన్నారు. కనుక బిడ్డ, నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారో, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారనేది అస్సలు ఆలోచించకూడదు బిడ్డ. ముందు నీ మీద నీకు నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను, నేను సాధించగలను, ఆ పైన నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నీకు కలిగేలా చేస్తాను బిడ్డ. ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రోత్సహించాలని, మనకు వాళ్ళే దారి చూపించాలని, వాళ్ళే సలహా ఇవ్వాలని ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు బిడ్డ. అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితీ అనే సలహా దొరకదు. అది నీ మనసుకు కూడా తెలుస్తుంది బిడ్డ. నువ్వు చేసేది సరైనదా కాదా అనేది. ఇక నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన కలిగించేలా నేను చేస్తాను బిడ్డ. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నమ్మకం పెట్టి చేయాలని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా అందిస్తానమ్మా అని మన బాబాగారైతే 2వ నెంబరు వారాహి అమ్మవారిని తాకిన వారందరికీ కూడా అద్భుతమైనటువంటి సమాధానం, సందేశం అయితే అందించారండి. మరి 3వ నెంబరు వారాహి మాతను తాకిన వారందరికీ కూడా బాబాగారు ఇలా సమాధానం అందిస్తున్నారు. బిడ్డ, నీ చెయ్యి వదిలి వేస్తానని నన్ను నిందిస్తూ ఉన్నావా? నేను నిన్ను ఎప్పుడూ కూడా వదలలేదు తల్లి. నేను నీతోనే ఉంటున్నాను. నీవే వెనక్కి తిరుగుతున్నావు. నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాదాకా నీతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను బిడ్డ.
మరి అంతగా నాతో ఉంటే నాకు ఎందుకు ఇన్ని బాధలు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదమ్మా. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించాల్సిన కర్మలన్నీ వెళ్ళిపోతాయో చెప్పు బిడ్డ. నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, అంటే నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నీ చుట్టే తిరుగుతూ ఉంటాను బిడ్డ. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. అయితే నీవు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి నిన్ను విముక్తి చేయలేదని, నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చలేదని బాధపడుతూ ఉన్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఆలోచించు బిడ్డ. ఎంత కష్టకాలంలో కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు ధైర్యంగా నిలబడ్డావంటే ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తూ ఉన్నప్పుడు మరి అటువంటప్పుడు నీతో నేను ఉన్నట్టా లేనట్టా బిడ్డ. కనుక ఈ కర్మలన్నీ కూడా ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా నువ్వు అనుభవించాల్సి వస్తుంది బిడ్డ. కానీ నేను అనుకున్నది ఏమిటంటే బిడ్డ, ఇన్ని రోజులు అనుభవించా కదా, ఇంకొంచెం కొద్ది రోజులు నీకున్న చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశించేలా చేద్దామని. అందువల్ల నువ్వు జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డ. ఇక ఈ జీవితం ఇలాగే సంతోషాలతో ఉంటుంది తల్లి. ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు అంటవు. నీ చెడు కర్మలు ముగిసే సమయం ఆసన్నమైందమ్మా. అత్యంత త్వరలోనే నీ చెడు కర్మలన్నీ పోయి నువ్వు భవిష్యత్తు బంగారమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు బిడ్డ. నువ్వు అనుకున్నట్టే సమస్తము జరుగుతుంది. నీకు అంతా మంచి చేస్తానని మాట ఇస్తున్నాను బిడ్డ. నువ్వు ఆనందంగా జీవించాలని, నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. నీవు ప్రతి నిత్యము కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు, నా విభూతిని ధరిస్తూ ఉండు, ఈ సాయి చరిత్ర చదువుతూ ఉండు, నా కథలు, నా మాటలు, నా సందేశాలు వింటూ ఉండు. నీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు బిడ్డ. నువ్వు చేయవలసింది ఇదే తల్లి. ఇలా ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే 3వ నెంబర్ వారాహి అమ్మవారిని ఎవరైతే తాకారో వారందరికీ కూడా బాబాగారైతే ఈ విధంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి 1, 2, 3 వారాహి అమ్మవారి యొక్క అవతారాలు తాకిన వారందరికీ బాబాగారు ఇచ్చిన అద్భుతమైనటువంటి సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.